ఇంద్రాజీ నమస్తే. నమస్తే అండి. సో మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ హిందీ వచ్చేస్తుంది. అంటే ఒక ఆ లుకింగ్ చూస్తే కొంచెం హిందీ అమ్మాయిలాగా నార్త్ అమ్మాయిలాగా అనిపిస్తున్నారు. బట్ మీ గురించి స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అచ్చమైన తెలుగు అమ్మాయి, విజయవాడలో పుట్టి పెరిగారు. అండ్ విజయవాడలో పుట్టాను. అచ్చా, పుట్టారు అంతే, పెరిగిందంతా హైదరాబాద్. సో అందెలరావు మీది రీసెంట్గా దీనికి సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. అవును, హరీష్ శంకర్ గారు వచ్చారు, తనికెళ్ళ భరణి గారు వచ్చారు, ఆదిత్య మీనన్ గారు వచ్చారు. సినిమా టీం మొత్తం అక్కడ కనిపించింది. ఎందుకు హరీష్ శంకర్ గారిని అండ్ వీళ్ళని తీసుకురావడం? టీజర్లో నేను ఈయన చూసాను, తనికెళ్ళ భరణి గారిని, ఆదిత్య మీనన్, సరే వాళ్ళు ఓకే. వై హరీష్ శంకర్, వై నాట్ అదర్స్? హరీష్ శంకర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఆయన హీ సాట్ త్రూ మై ఎడిట్. హీ బికాస్ ఆఫ్ హిమ్ ఐ డబ్డ్ థ్రైస్ ఫర్ దిస్ మూవీ. సో హీ హ్యాస్ మెంటర్డ్ మీ. సో ఆయన లేకుండా ఎలాగా? ఆయన పిలవాలి కదా. మీరు సినిమా కూడా ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు హరీష్ శంకర్ అని వస్తుందన్నమాట. బికాజ్ ఆయన హీ హ్యాస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. అందుకని సో ఏంటి ఈ మూవీ పేరే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుంది అంటే లవ్ స్టోరీ మూవీస్ లేకపోతే ఫ్యాక్షన్ మూవీస్లో ఫుల్ ఆఫ్ అంటే ఇంకా ఫైట్స్ ఉండాలి అనే జనరేషన్లో మీరు ఇలాంటి మూవీని తీసుకొస్తున్నారు. అది కూడా యూఎస్లో 70% అండ్ ఇండియాలో 30% తీసిన సినిమా. మీరు మెయిన్ స్ట్రీమ్ మాట్లాడుతున్నారు కానీ మనం ఇప్పుడు దే డిడ్ బలగం, they did so many movies they did which are so offbeat, yet they have done so well. So as such I am not looking at like some market, like industry ala anukovatledu. Where I am coming from is I wanted to tell a story and this is the story I wanted to tell. So ee story ki sambandhinchi ఫైట్లు ఉంటాయా? ఉండవు. అంటే డాన్స్ ఉంటుందా? ఉంటుంది. సో డ్రామా ఉంటుందా? ఉంటుంది. సో కామెడీ అంటే ఇన్ లైఫ్ హౌ ఇట్ ఈస్ అనే దాంట్లోనే కొంచెం అది కూడా ఉండకపోవచ్చు. సో వాట్ ఈస్ యాప్ట్ టు దిస్ మూవీ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. వెళ్దాం మూవీ లోపలికి వెళ్ళి దీని గురించి ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాము. అంతకన్నా ముందు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏంటి ఇంద్రాణి అసలు ఎవరు? ఎందుకు సడన్గా ఇప్పుడు మూవీస్ రేట్ వచ్చారు? మీ గురించి మేము తెలుసుకున్నప్పుడు అయితే తెలుగు కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం మూవీస్లో చేశారు. బట్ తెలుగులో ఇది మీ ఫస్ట్ మూవీ అనుకుంటా. అవును, దట్ ఇస్ ట్రూ. అసలు ఎలా వచ్చారు? అంటే ఒక విజయవాడలో పుట్టిన అమ్మాయి హైదరాబాద్లో పెరగటము అండ్ యూఎస్కి ఎప్పుడు వెళ్ళారు? అసలు ఏంటి మీ స్టడీస్ ఎక్కడ జరిగాయి? సో నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. నియర్ బై సైనిక్పురి సైడ్లో అక్కడ పెరిగాను. సో సెయింట్ ఆన్స్కి వెళ్ళాను, సెయింట్ ఫ్రాన్సిస్కి వెళ్ళాను, భవన్స్కి వెళ్ళాను. తర్వాత మాస్టర్స్కి ఏమో బెంగళూరు వెళ్ళాను. అక్కడ సీట్ వచ్చింది. బెంగళూరు యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను మైక్రోబయాలజీ. అండ్ దెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ they did not even audition. I used to go to a choreograph. బాగా డాన్స్ ఇష్టం కాబట్టి ఎక్కడున్న ప్రాక్టీస్ వాజ్ ఆల్వేస్ ఆన్ అనమాట. సో అక్కడ ఒక జూనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ హీ సా మీ అండ్ దే వర్ లుకింగ్ ఫర్ సమ్ డాన్సర్ ఫర్ అ మూవీ కన్నడ. సో అలా వచ్చిందనమాట. అది ఏమీ నథింగ్ వాజ్ ప్లాన్డ్. And then I say, you want to dance? I love to dance. I love to act. I used to do theatre. I did a lot of drama. I always won prizes for both drama as well as dance. And also for like either debate or elocution. So it's always been stage. It's been dance. It's been theatre. So baagundi ochindi chesesanu. And then after that we kept going for a couple of years and just 2 years. And then I wanted to I always have like a plan untundi kadandi. Naku I have to get married. I want to have kids. I want to have a dance school. I want to teach like how my teacher taught me. I want to have that guru shishya sambandham anedi naku it's the most purest form of a relationship అనిపిస్తుంది. because that's what I have with my guru. సో వెళ్ళాను, స్కూల్ అది పెట్టాను. పిల్లలు ఇప్పుడు కొంచెం మై ఓల్డర్ వన్ ఇస్ 12, మై యంగర్ వన్ ఇస్ 9. నౌ we are able to manage because they are also busy and my husband takes care and everybody is around me, my sister-in-law, my brother, everybody is very close there. So I have a support system. And then COVID lo, when COVID happened, many of us started thinking
So I also started thinking, I was like, from here on where? What should I do? Because appude masters kuda appude finish chesi. I did masters in Bharatnatyam, Madras University nunchi. So I have double masters. So adi finish chesanu. ఒక థీసిస్ నుంచి ఒక బుక్ అనుకున్నాను. తర్వాత ఐ వాజ్ లైక్, వాట్ am I doing? Why don't I do a movie, short film, something? I want to do something. Because I have that kind of time and I am in a good place where I can spend that kind of money and time and energy and everything. Let's do something. So akkad nunchi the thought process started. So around 2022 end, 2023 starting, we started this project anamata. So ala that is how this has happened. సో చాలామందికి ఒక గోల్ అన్నది ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను ఇదవుదాం అదవుదాం అనేసి ఒక గోల్ పెట్టుకొని ఉంటారు. మీకు ఎలాంటి గోల్స్ ఉండేవి చిన్నప్పుడు? అంటే ఏమవుదాం అనుకున్నారు? నేను చిన్నప్పుడు సాగర్ సంగమం చూసేసి, స్వర్ణకమలం చూసేసి నేనే భానుప్రియాని ఫీల్ అయిపోయేదాన్ని. నేనే లేడీ కమల్ హాసన్ అని ఫీల్ అయిపోయాను. నో, బికాస్ దట్ ఇన్స్టిల్డ్ మోర్ ఆఫ్ ప్యాషన్. ఒక యూనో ఆయనలాగా చెయ్యాలి అని ఉండేది. బట్ డాన్స్ ఇస్ వెరీ ఇన్నేట్ అండి టు మీ. ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పలేము. ఆల్వేస్ లవ్ డాన్స్, ఆల్వేస్ మూవ్ అ లాట్. ఐ కెనాట్ సిట్ ఫర్ లాంగ్. ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. నన్ను డాన్స్ మ్యూజిక్లో పెట్టారు బికాస్ మై మదర్ సింగ్స్, మై మదర్ ప్లేస్ వీణా, మై గ్రాండ్ మదర్ నోస్ టు సింగ్, మై గ్రేట్ గ్రాండ్ మదర్ నోస్ టు సింగ్, మై అత్తా's daughter, she's a PhD in music. So nobody is into dancing. And they were like, you cannot, you love అయిపోతావు, పెద్ద ఏం చెయ్యలేవు, పెళ్ళి అయిపోయాక అంతా ఆగిపోతుంది, పాట అయితే పాడుకుంటూ ఉండొచ్చు. ఐ సెడ్ ఐ డోంట్ కేర్. సో అదంతా ఫాల్స్ అనేసి నిరూపించేశారు. Nobody dare say that to me because I have done 2 C-sections and a knee surgery and I'm still a very strong performer. So that is just because of the love I have for dance. And every day I work out and every day I practice classes. It's units, it's all, a day is made out of units of time anamata. So nadustundi. So ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ US లో? US బాగుందండి. US is life is busy. Almost 18 years అయింది అనుకుంటా మీరు ఇండియా నుంచి బయటికి వెళ్ళి. Almost 18 yeah, I've gotten used to. I wish I was not in Virginia, maybe in Florida or some Texas or something, so that it will not be this cold. ఇప్పుడు ఆల్మోస్ట్ -10 నడుస్తుంది మాకు. సో బికాస్ ఫర్ అ డాన్సర్ ఇట్స్ అ పెయిన్ఫుల్ థింగ్ వెన్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్, because muscles all get stiffened, warm up takes more, muscle regeneration also చాలా టైం పడుతుంది. సో అది ఒక్కటి తప్పిస్తే in every other way I'm happy. సో మూవీ దగ్గరకు వచ్చేసరికి అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇందాక మనం స్టార్టింగ్లో అన్నట్టు 70% యూఎస్లో ఉన్న అమ్మాయి భరతనాట్యం పైన, ఇలాంటి డాన్సర్స్ పైన ఏదైతే మీ రియల్ లైఫ్లో అనుకున్నదే ఇక్కడ దించేసారా ఏంటి అనేసి నాకు ఒక డౌట్ కూడా వచ్చింది. అంటే పార్ట్ ఆఫ్ ఫస్ట్ అందెల రవి మీది అన్న మూవీ నేమ్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఎన్ని నేమ్స్ మీరు అనుకున్నారు ఫస్ట్? ఏమో అనుకున్నాం సార్. ఫస్ట్ నాతిచరామి అనుకున్నాం, లేదు తర్వాత మనసా వాచ నాతిచరామి అనుకున్నాం. అంటే వదలకూడదు అనేది, ఆమెకి కూడా వదలకూడదు డాన్స్ అనేది, బికాస్ దెర్ ఇస్ అ డ్రామా బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్. But then it made more sense because it was completely about dance in terms of her goal, her life decision was from dance. సో ఇలాంటప్పుడు ఒక డాన్స్ పేరే పెట్టుకుందామని. అండ్ అప్పుడు విశ్వనాథ్ గారు పోయారు అప్పుడే. సో అండ్ నాకు జీవితంలో ఒకటి వెలితి అనమాట. నేను ఆయన్ని కలవాలనుకున్నాను. ఐ కుడెంట్ డూ దాట్. ఇట్స్ సచ్ ఐ కమ్ టు ఇండియా ఎవ్రీ ఇయర్. ఇట్స్ జస్ట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. అండ్ ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ లాగా అందెల రవమిది అని పెట్టుకున్నాం. అండ్ ఆబ్వియస్లీ యునో బెల్స్ ఈజ్ అన్ ఎమోషన్ టు అ డాన్సర్. సో అందెల రవము, అందెల రవమిది అంటే ఇట్ ఈస్ ద బెల్స్ ఆఫ్ ద ఫ్రమ్ ద డాన్సర్స్ ఫీట్, ద సౌండ్ ఆఫ్ ద డాన్స్. ఇన్స్టాగ్రామ్ లో కూడా చిన్న చిన్న హింట్స్ ఇస్తూనే ఉన్నారు మీరు. అంటే గజ్జలతోని కొన్ని బ్యాగ్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో. టీజర్ కన్నా ముందే ఈ బ్యాగ్ ని మీరు ప్రమోట్ చేసినట్టున్నారు ఏదో. యా, నో బ్యాగ్ లేదు నా దగ్గర,
బట్ ఐ డోంట్ నో మీరు ఏది చూసారు. యా బట్ అంటే ఏదో రకంగా ఐ కీప్ డాన్సింగ్. యూ విల్ సీ మీ డాన్సింగ్ ఆన్ ఆల్ ద రీల్స్. సింక్ అయ్యే పేరే ఇక్కడ వచ్చేసింది అంతే. సో కాస్టింగ్ వైజ్ తీసుకుంటే ఎన్ని డేస్లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది? సినిమాకి డైరెక్షన్? So casting is like 45, I mean sorry, filming was 45 days. Casting, most of the people are from there. And whomever you see, Tanikala Barni Garu is a main supporting role, father role. Then Aditya Menon Garu, he is also supporting role, father role. Tarvata Nirmal Garu Chesi, my mother-in-law. Jayalalitha Garu Chesi, my mother-in-law. And then IDPL Nirmala Garu Chesi, my mother. These are the only characters here. Migata story anta, whoever is the main supporting role again is an African American woman anamata. She's a single mom, she lives beside me, she's a neighbor, and she has like a small kid whom I'm connected to. There's a lot of story to it. So just a dance ante just a dance kadu. There is a lot of story, and there is a lot of fight, and there is a lot of raise and fall, and there is obviously women empowerment, all that anamata. Women empowerment, racism, adoption, IVF, all everything, dance. సో ఎట్లా అనిపించింది అంటే మిగిలిన ఏవైతే తమిళ్, కన్నడ, మలయాళం మూవీస్ చేస్తున్నప్పుడు వాటికి డిఫరెంట్గా తెలుగు మూవీని మీరు చేస్తున్నప్పుడు, ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? వరల్డ్స్ అపార్ట్ అండి. దీంట్లో నేను ప్రొడ్యూస్ I produce this one. There is no అసలు యూ క్యాన్ కంపేర్ చేయలేము. వాళ్ళు పిలిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. The stress was only how to look, what is your work. This is everything. This amount of stress, I wouldn't call it stress because I love what I'm doing. So మనం ఒక 200% చేస్తాం కదా. If we love something and we are always thinking about it and ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, it was fun that way, and it was a lot of work, and there was a lot of a balancing act that had to happen. We did it all. We are here now. ఇక్కడి నుంచి I'm hoping all your viewers will encourage us. అది సో యూఎస్లో తెలుగు సినిమాలు వచ్చినా లేకపోతే అక్కడ ఆడుతున్నా మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఏదైనా మిస్ అయినా అనే ఫీలింగ్ ఏమన్నా వస్తుందా ఈ తెలుగు ఇండస్ట్రీలో? ఇప్పుడు సో మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ కదండి. ఇంతకు ముందులాగా నువ్వు సినిమాకి వెళ్ళలేదు అంటే జిమినీలో వస్తుంది, టీవీలో వస్తుంది, ఏ రోజు వస్తుందో ఆ రోజు చూద్దాం కూడా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. If you don't see that, you can see here. So the world has become a smaller space, definitely. So that I'm very thankful because we don't miss it so much. And where we live, lot of Indians, Telugu people చాలా మంది ఉన్నారు. నేను ఉన్న చోట DC దగ్గర, వర్జీనియాలో. సో మాకు గల్లీకి we have one hotel. మాకు అడియారు ఉంది, మాకు బావర్చి ఉంది, మాకు కంట్రీ అవెన్ ఉంది. మాకు ఈ రోజు ఇక్కడ లేకపోతే ఆ రోజు అక్కడ టైప్ ఆప్షన్స్ ఉన్నాయి. Many places don't have those options. So people do come here and watch here. అంటే మాకు 15 నిమిషాల్లో we have a Regal Fox అని ఉంది థియేటర్, దాంట్లో తెలుగు వేస్తారు. ఇది వరకు it was not like that. Now because there are so many Telugu people there, they do put Telugu movies. I think I have not seen so much of Hindi movies, but Telugu చాలా వస్తున్నాయి మాకు. And also Telugu is doing better as a business also kada. Ante whether you say pan India or whether you say anything else, we are doing pretty good globally. Like people know our actors and actresses. So Bahubali nunchi koncham Bahubali and everything baga మొన్న పుష్ప వచ్చింది. ఎవ్రీథింగ్ we are able to go and see. I am happy. And best ఏంటంటే జనాలు ఉండరు, కిటకిటలాడుతూ ఉండదు, బాగుంటుంది. కామ్గా పీస్ఫుల్గా వెళ్ళి చూసుకోవచ్చు. ఇండియాలో ఇవాళ రిలీజ్ అంటే యూ కెనాట్ గో అండి. లైక్ ఐ కెన్ నాట్ గో. బట్ అది కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ దట్ వేర్ లైక్ అందరితో కలిసి చూసేసి హడాడు ఫస్ట్ డే ఫస్ట్. ఐ హావ్ నెవర్ బీన్ లైక్ దట్. యా, I want to enjoy my movie, so I will go when there's not too many people and where I can happily see, and it's my me time laga. So
విత్ కిడ్స్. మై కిడ్స్ అండర్స్టాండ్. వాళ్ళు అసలు జోకులు భలే భలే నవ్వుకుంటూ ఉంటారు. ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు. బట్ యా, సో వాళ్ళకి తెలుగు ఇదంతా పర్ఫెక్టేనా లేకపోతే దే కెనాట్ స్పీక్. మై యంగర్ వన్ కెనాట్ స్పీక్, బట్ వీఆర్ ట్రయింగ్ టు టీచ్ హర్. అంటే అది తెలుగు, అది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మేము తెలుగులో మాట్లాడుతుంటాం. సో అట్లీస్ట్ దానికి అర్థమవుతుంది. కాకపోతే అది కంప్లీట్గా షీఈ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ తెలుగు అనమాట. పెద్ద అమ్మాయికి వచ్చు. షీఈ్ బీన్ లెర్నింగ్ సమ్ తెలుగు క్లాసెస్ అది కూడా. అండ్ వీ వాచ్ తెలుగు మూవీస్ ఆల్సో లాట్. సో మీ డ్యాన్స్ ప్యాషన్ గురించి, అసలు డ్యాన్స్లో ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఫస్ట్గా ఎలా బయటపడింది? ఎందుకంటే మీ ప్యాషన్ ఇంత ఉంది కాబట్టే కదా దాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చారు మీరు. ప్యాషన్ చిన్నప్పటి నుంచి సార్, చిన్నప్పటి నుంచి చెప్తున్నా కదా. నన్ను ఎక్కడో మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ఆయన ఒక పాపం ఆయన సా అంటుంటే నేను నిద్రపోవడం. అక్కడ అయిపోయింది. ఓహో పెద్ద ఆయన కాబట్టి ఇది ఆయనకి చెప్పలేకపోతున్నారేమో, ఇది మరీ చిన్నది కాబట్టి అని ఇంకో చోట తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అక్కడ కూడా అదే మనం ఇక్కడ అక్కడ చూసుకుంటూ ఉంటాం. కూర్చోలేము అంతసేపు, గంట కూర్చోబెడితే కూర్చోలేము నేల మీద కూర్చోడానికి కాదు, అసలు కూర్చోలేము. అండ్ దెన్ చిన్నప్పుడు ఇంకా వీఆర్ మోర్ రెస్ట్లెస్ కదా. ఐ మీన్, సో తర్వాత తొడబాచిపోయేటట్టు తాళం కొట్టుకోవడం, పాడమంటే వాంటెడ్లీ తప్పు పాడటం, ఇవన్నీ చేసి మా వాళ్ళని విసిగించి నన్ను డాన్స్లోనే పెట్టండి. సో మీకు ఇష్టమైన ఒక పాట తప్పుగా లేకుండా కరెక్ట్గా పాడి చూపిద్దాం. లేదు, ఐ ఆమ్ నాట్ అ సింగర్ అండి, ఐ ఆమ్ అ డాన్సర్. అయ్యో, చిన్నప్పటిలాగా తప్పులు మళ్ళీ చేయం కదా మనము. అందుకోసం ఏదైనా చిన్నగా. ఐ ఆమ్ నాట్ గుడ్ అట్ సింగింగ్ అట్ ఆల్. అంటే మా స్టూడెంట్స్కి పాడుకుంటూ ఉంటాను, బికాస్ ఆబ్వియస్లీ ఐ డూ నాట్ వంగమ్ అండ్ ఐ టేక్ అప్ క్లాసెస్ అండ్ ఐ సింగ్ అ లాట్ ఫర్ దెమ్, బట్ ఐ ఆమ్ నాట్ అ సింగర్. సో నో. సో డాన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎన్ని అవర్స్ కంటిన్యూగా చేయగలుగుతారు మీరు? ప్రాక్టీస్ అవర్స్ ఇస్ డిఫరెంట్. ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ లైవ్, లాస్ట్ మొన్న చిదంబరంలో 80 నిమిషాలు చేశాను సోలో. 80 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ 1 hour 20 minutes. 1 hour 20 minutes. I have done 1 hour 20 minutes. Probably depending upon the stamina, depending upon everything, if I practice that way, maybe 2 hours. 2 hours. అచ్చా. సో అంత ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవడము అంటే it is also, I don't do slow pieces, but at the same time it's like HIIT అంటారు కదా, HIIT, high intensity interval. So you do high cardio, go down, do like an Abhinaya piece, then go high, go down. Also do something which is a mix of both nritta and then ante proper dance plus Abhinaya అట్లాగా కూడా చేసుకుని. So you have to manage, but it comes only if you have practiced a lot and you are timing yourself and you don't fall sick or nothing happens to you. All these things matter. సో ఈ ఎనర్జీ లెవెల్స్ మొత్తం బ్యాలెన్స్ చేసుకోవడానికి కోసం డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది మీది? I usually eat enough. I'm a vegetarian, but I eat egg whites. So మనకు ఉంటారు కదా ఎగిటేరియన్స్, వెజిటేరియన్, వీగన్స్, ఎవ్రీథింగ్. వీ హ్యావ్ లాట్స్. థర్స్డే వెజిటేరియన్ ఉంటారు మనకి అలాగా ఇక్కడ. సో నేను ఎగ్ వైట్స్ తింటాను. సో మై మీల్ హ్యాస్ టు హ్యావ్ ఇనఫ్ ప్రోటీన్ అండ్ లెస్ కార్బ్. దట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో I take good care of myself. I mean, fruit, vegetables, whatever, everything. But I don't do much rice. I don't do carbs much. But I get carbs from different things. అది పప్పు తింటాను, కూర పప్పు అన్నీ తింటాను. ఎగ్ వైట్స్తోనూ, టోఫుతోనూ, కినోవాతోనూ అలా తింటాను. నేర్చుకుంది ఓన్లీ భరతనాట్యమా లేకపోతే ఇంకా వేరే కూడా కూచిపూడి అటు సైడ్ కూడా టచ్? భరతనాట్యం నేర్చుకుని, కూచిపూడి కొంచెం. ఎందుకంటే టీజర్లో అన్ని డాన్సెస్ మీరు చూపెట్టేశారు. అండ్ దిస్ వన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఎక్కడది? ఇది కథకళి, కేరళది. యా. సో ఐ హ్యావ్ లెర్న్డ్ కూచిపూడి, ఒడిస్సీ అండ్ కథక్ లిటిల్ బికాస్ నేను ఫామ్ అది సరిగ్గా చేసుకోవాలి అని నేర్చుకున్నాను ఒక కపుల్ ఆఫ్ మంత్స్. ఒడిస్సీ చిన్నప్పుడు నేర్చుకున్నాను యాక్చువల్లీ అ లిటిల్ బిట్. అది కూడా ఇలాగా మన కమల్ హాసన్ గారు లాగా సంబడీ యూస్ టు టీచ్ ఆఫ్టర్ కాలేజ్ వితౌట్ టెలింగ్ మై మదర్, వితౌట్ పేయింగ్ దెమ్ మనీ. ఆవిడ పాపం షీ వాజ్ హ్యాపీ దట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్.
సో ఆవిడ నేర్పించారు, అలా కొన్ని రోజులు అలా నేర్చుకున్నాను. తర్వాత బెంగళూరుకి వచ్చినప్పుడు కథక్ నేర్చుకున్నాను కొన్ని రోజులు, బికాస్ ఐ వాజ్ ఇన్ ద యూనివర్సిటీ అండ్ ఐ డెంట్ హ్యావ్ టు టెల్ ఎనీబడి వాట్ ఐ వాజ్ డూయింగ్. సో దేర్ ఐ వెంట్ అండ్ లర్న్డ్ కథక్, సమ్హౌ పాకెట్ మనీ పక్కన పెట్టుకుని. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ I learned salsa. I like salsa. I like tap. I mean, dance is universal andi for me. I mean, dance purely ఏంటంటే moving your body to a particular beat is dance. దానికి మనకు రకరకాలు ఉన్నాయి. నాది వచ్చేసి ఈ డాన్స్ ఫామ్, బికాస్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఇదే చేశాను, ఇదే వచ్చి ఇదే నేర్చుకున్నాను. సో వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ రియల్లీ వెల్ ఇస్ వాట్ యూ ట్రై టు కీప్ గోయింగ్. మిగతా కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ భరతనాట్యం. సో అరంగేటం ఏమన్నా జరిగిందా? నేను అరంగేట్రం చేయలేదండి. అదొక పెద్ద, ఇప్పుడు ఏమిటో అరంగేట్రం చేసేసి అన్ని ఆపేసి అయిపోయింది ఏదో సర్టిఫికేషన్ అనుకుంటారు. దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. మై మదర్ సెడ్ ఐ కెనాట్ పే యూ. షీ సెడ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ అండ్ స్టడీ, నేను నీకు డబ్బులు ఇస్తా కానీ అరంగేట్రం 8-10 లక్షలు నేను పెట్టాను. వీఆర్ నాట్ డూయింగ్. ఆవిడ వెనకాల పడ్డా ఒక సంవత్సరం. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ షీఈస్ నాట్ గోయింగ్ టు పుట్ దట్ మనీ, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైమ్, అండ్ ఐ లెఫ్ట్ ఇట్. సో అరంగేట్రం చేయలేదు కానీ ఐ హావ్ డన్ 2-hour performances and all that. సో అది మై స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ అరంగేట్రమ్స్. ఐ హావ్ నెవర్ డన్. అరంగేట్రం అవ్వలేదు కానీ తెరంగేట్రం అయిపోయింది. తెరపైన అయిపోయింది. ఏదో రకంగా అవ్వాలి కదా, చేయాలి కాబట్టి. సో ఈ తమిళ, కన్నడ, మలయాళం మూవీస్లో ఎలాంటి యాక్టింగ్స్ మీరు చేసాను కదా, లీడ్ యాక్టర్గా ఇవన్నీ చేసాను కదా, మీకు ఎలాంటి యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం? ఇప్పుడు తెలుగుకు వచ్చేసరికి మీరు డైరెక్ట్ ఇంకా ఏ జోన్ని టచ్ చేయకుండా మీకు ఇష్టమైన జోన్ని ఇక్కడ టచ్ చేసి చూపెట్టినరు. అది కాకుండా మీకు ఇంకా ఎలాంటివి చేయాలి? ఒకటి అంటూ ఉండదండి. ఫర్ అన్ యాక్టర్, రైట్, వీ యాక్చువల్లీ వాంట్ టు డూ డిఫరెంట్ థింగ్స్. దాట్స్ వై వీఆర్ యాక్టర్స్. అంతే కదా, ఓ కామెడీ ఏ చేసుకుంటూ పోదాం, లేదా సీరియస్ ఏ చేసుకుంటూ పోదాం అనేది లేదు. ఐ వాంట్ టు యాక్ట్ యాజ్ మచ్ as I can act. సో షార్ట్ ఫిలిం కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, మూవీ కానివ్వండి, థియేటర్ కానివ్వండి, ఇట్ డస్ నాట్ రియల్లీ మ్యాటర్. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఐఎమ్ హ్యాపీ. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ డాన్సింగ్ ఐఎమ్ హ్యాపీ. ఇంకోళ్ళకి ఏదో ఆనందం కాదు, నా ఆనందానికి నేను. Always, and you are an actor, you are a creative person, you always want to do something. Creativity is like a river andi, it has to keep flowing. You cannot దాన్ని ఏదో ఆనకట్ట వేయలేము అనమాట. సో ఎలాంటి రోల్ అంటే ఐ డోంట్ నో, ఐ వుడ్ లైక్ టు డూ ఐ థింక్ లైక్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ సమ్, అలాంటివి కూడా చాలా ఇష్టం నాకు. నేను బాగా మ్యాచ్ అవుతాను కూడా. ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో ఉంది, ఏదో పగల కొడుతున్నారు మీరు హ్యామర్ తోని. దట్ వాస్ రేజ్ రూమ్. యా. సో నేను 1-2 సార్లు చూసిన, చెక్ చేసిన, అంటే ఇంద్రాణి అయినా ఇక్కడ తీసుకోవడమే హ్యూజ్ హ్యామర్ తీసుకుని, అండ్ ఒక పెద్ద చెక్క టేబుల్ ఉండింది, అది దాని చిన్న చిన్న పీసులు చేసేంత వరకు నేను ఆగలేదు. మైండ్ లో ఎవరైనా గుర్తు తెచ్చుకొని అదంతా కొడుతున్నారా? ఏమీ లేదు, అరుచుకుంటూ కొట్టి పడేసి కొట్టి పడేసి. అంటే వీఆర్ డాన్సర్స్, వీఆర్ టామ్ బాయ్స్. Sports people and dancers are tomboys. We are very physical people. ఏదో చేస్తూ ఉండాలన్నమాట. ఏదో చేస్తూ డాన్స్ చేస్తున్నావు, ఇంకోటి పని చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, సరే ఏమిటి జీవితం అన్నాడు, డపా డపా టపా దాన్ని కూడా బాధేసాం, ఉతికేసాం, అయిపోయింది. సో ఇట్ వాస్ వెరీ లిబరేటింగ్. పాప మా అత్తయ్య గారు, మా మదర్ ఇన్ లా, ఏం సంతోషం, లైక్ మీకు అర్థం కాదు అత్తయ్య గారు, ఫెల్ట్ వెరీ గుడ్. ఇంకోటి చెయ్యొచ్చు కదమ్మా, మంచిగా ఉన్న టేబుల్ విరగొట్టు కూడా అని. పాప జెన్యూన్ ఏం చెప్తాం, యూ ఫెల్ట్ గుడ్ చెప్పా. ఇప్పటి కాలం డిఫరెంట్ అత్తయ్య గారు, టూ మచ్ స్ట్రెస్. పిల్లలతో పాటు మనం కూడా పిల్లలు అయిపోవాలి. టూ మచ్ స్ట్రెస్ అత్తయ్య గారు అంటే ఏమిటో నాకేం అర్థం కాదు పాపం. సో యా, బట్ మాకైతే ఎవరినో ఇంకా
మైండ్లో ఊహలో పెట్టుకొని పగలగొట్టినట్టు అట్లా అనిపించింది? అలా ఏం లేదు, అట్లేం లేదు కదా. మీరు నా మొహమే చూడలేదు, హెల్మెట్ వేసుకున్నా ఇలాగా. అందుకే అడుగుతున్నా, ఇన్స్టాగ్రామ్ లో అది మీదే कुछ भी नहीं, बस मार के उसका भरता बना दिया बस. कितने भाषाएं आती है आपको? I can speak fluent English, Hindi, Telugu, and then I can speak good Tamil and Kannada. వావ్, గుడ్. అంటే చాలా మంది కొంచెం కొంచెం తమిళ్ తెలుగు అనేసి విడిచిపెట్టేస్తారు నాలాంటి వాళ్ళు. బట్ మీరు అనేసి అంటున్నారు అంటే ఇంకా పర్వాలేదు. Because all the orchestra people with whom we jam as dancers, they are all Tamilians ఉంటారు చాలా మటుకు. సో వాళ్ళతోనే తమిళ్లోనే మాట్లాడుతూ ఉంటాం. ఇది కొడుంగ, అది కొడుంగ, మూవత్తు విట్టు కొడుంగ, ఇలా ఇది ఎప్పుడు ఇరుకే, అది ఎప్పుడు ఇరుకే, వాంగ ఉక్కాయ్. మై హస్బెండ్ కాల్స్ మీ వాంగ ఉక్కారు. చావడం అయ్యిందా అని. ఇది నాకు అర్థం కాలేదు. వాంగో, వాంగో ఇస్ కమ్, ఉక్కారంగో ఇస్ సిట్ డౌన్, సాప్డుంగో ఇస్ ఈట్. అయ్యిందా నీ వాంగో ఉక్కారుంగో అని అంటూ ఉంటారు అనమాట. Because when they come to our house, in the basement is my studio anamata. So mridangist, flutist, violinist, sing, all are Tamilians. So nenu marchipotaru that I am a Telugu person. They think I am Tamil because I keep talking to them in Tamil. So a session ayipoyin tarvata my husband will ayindani. You are honorary Tamilian, you should have been born Tamilian. You are wanting wannabe Tamilian laga antuntaru. But I am like, no, that's not true. I just like languages. I have a flair for languages. So if I see koncham Punjabi kuda, like, you know, when I was in the college, I wanted to try a little bit Bengali. But adanta avaledu. But at least these Malayalam I can understand. Malayalam meer cheppinattu korchu arya. Adi korchu. But Tamil and Kannada I'm good. Super. And భాషా భేదాలు లేవు మాకు, అస్సలు లేవు. ఫ్రెంచ్, డచ్, అరబిక్ ఏదైనా చూస్తాను నేను, సబ్ టైటిల్ పెట్టేసుకుని. సో మూవీ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువగా నచ్చిన సీన్ ఏంది? ఇప్పుడు టీజర్లో మేము చూసింది 125 minutes టీజర్ మేము చూసినాము. మీకు ఇప్పుడు ఇది సినిమా స్క్రీన్ పైన చూస్తే నాకు ఈ పార్ట్ చాలా నచ్చుతుంది అనేసి అనుకునే పార్ట్ ఏది ఉంది చేస్తున్నప్పుడైనా మీరు చాలా ఇంట్రెస్ట్తో చేసింది? సో ఒక 2 ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, అంటే జస్ట్ ఆర్గ్యుమెంట్ సీన్ ఉంటుందన్నమాట. అది దట్ గేవ్ మీ అ వెరీ గుడ్ హై. లైక్ బికాజ్ అది మేము నాన్ స్టాప్ టేక్ చేయకుండా ఒక 2 నిమిషాల సీన్, back and forth dialogues anamata. So a lot of dialogue that gave a high. Because నేను థియేటర్ కూడా చేశాను కదండి. కట్ లేనప్పుడు ఆ ఎమోషన్ బాగా ఇట్ ఫ్లోస్, బికాస్ ద హోల్ స్టోరీ వెళ్తూ ఉంటుంది, ద ఎమోషన్ ఇస్ ఫ్లోయింగ్, యువర్ యాక్టింగ్, ఇట్ గివ్స్ యూ అనదర్ హై. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దాట్. దెర్ ఇస్ అనదర్ హై వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. అది different high. Because I don't believe anybody saying we don't like fame. Every artist likes fame. We love fame. We do things for fame. We do things so that people applaud, people appreciate. అంతే కదా. నాకు నేను చేసుకోవడానికి I am not a performer. I am a performer only when I have audience and when I am able to connect to the audience. That's when I am a performer. So those scenes really I enjoyed. Apart from that, dancing I enjoyed. First song నేనే కొరియోగ్రాఫ్ చేశాను. సో ఒక రోజులో ఫినిష్ చేసేసాం. One day we finished the whole song. So that was another high. I'm like, let's go, change చేస్తాం, cut ఇది. And then I think I had one shot of Navarasas. All 9 emotions at once, one after the other, without any cut. So that was also a high. Like 10 సార్లు చేస్తూ ఉంటాం కదా, 2 సార్లు చేశాను అంతే. ఆయన ఒకటి క్లోజ్ పెట్టుకున్నారు, ఒకటి ఇది వైడ్ పెట్టుకున్నారు. అది దట్ వాజ్ ఆల్సో నైస్, దట్ వాజ్ ఫన్. సో మూవీ గురించి మీ గురించి మనం మాట్లాడేసుకున్నాము. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియంది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఏదైనా దాస్తున్నారా?
అంత ఆలోచించకండి, నేనే చెప్తా. ఎందుకంటే మీ గురించి స్టడీ చేస్తూ అసలు ఇంకెలాంటి క్వశ్చన్స్ మనం అడుగుదాము అంటే, మీ టీం అబ్బాయిని ఒక అబ్బాయిని అడిగినాను నేను. ఆ అబ్బాయి ఒక బుక్ని చూపెట్టిండు, మీరు ఒక బుక్ కూడా రాస్తున్నారు. ఆ బుక్ రాశానండి. ఐ హ్యావ్ రఫ్ డ్రాఫ్ట్. ఎస్, అండ్ బిలీవ్ మీ, అంటే చాలామంది అనుకుంటారు కదా, సో భరతనాట్యము ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది అనేసి. సో మ్యామ్ ఒక బుక్ని రాసిండ్రు. ఆ బుక్ ఎంత బాగుంది అంటే, సో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి మజిల్స్ ఎలా పనిచేస్తాయి అన్న దాని గురించి ఈ బుక్ డిజైన్ కూడా అద్భుతం. సో మ్యామ్ అసలు ఇంకా ఇది రఫ్ అనుకుంటా, ఇది రఫ్ డ్రాఫ్ట్ అండి. ఆ అబ్బాయి నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. రఫ్ డ్రాఫ్ట్ ఇది అయిపోయింది ఎవ్రీథింగ్, బట్ జస్ట్ ఐ నీడ్ టు డూ అ లిటిల్ బ్యూటిఫైయింగ్ టు దిస్ అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ డాన్స్ ఫిజియాలజీ అండ్ ఇంజరీ ప్రివెన్షన్. ఎందుకు అనిపించింది అంటే ఈ డాన్స్ పైన ఒక బుక్ రాయాలి? నాకు ఐ వాంట్ టు ఆల్వేస్ రైట్, ఆల్వేస్ రీడ్, ఆల్వేస్ లెర్న్. ఇట్స్ బీన్ లైక్ దాట్. బట్ ఇన్ దిస్ వై అంటే మై బాడీ హ్యాస్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ వేర్ అండ్ టేర్ అండి. Dance, as we were, as it was developing, we were basically doing it on చెక్క లేకపోతే ఎర్రమట్టి. అలా చేసేటప్పుడు మీ కాళ్ళకి మోకాళ్ళకి లైక్ హిప్ నథింగ్ హ్యాపన్స్. బట్ మేము నేర్చుకుంటున్నప్పుడు కాంక్రీట్ పైన బండ అండ్ మార్బుల్, గ్రనైట్ ఇలాగే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాం. దట్ ఈస్ నాట్ గుడ్ because you're tapping so much and the earth is not absorbing your stress anamata. It's bouncing back into you. So aa palanga so much of wear and tear, like ligament idi neppi kuda ekku kada okate. See, any particular movement that you're doing again and again is an injury waiting to happen. మాకేంటి 10 సార్లు చెయ్యి విల్ గెట్ బెటర్, 20 సార్లు చెయ్యి గెట్ బెటర్ టపాటాబా కొట్టుకుంటూ కింద మోకాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. నీ క్యాప్లు ఏం లేదు. ఇప్పుడు పీపుల్ ఆర్ వేరింగ్ నీ క్యాప్స్. వీ యూస్ టు డూ ఆల్ దట్. దెన్ ఐ సెడ్, యు నో వాట్, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్ టు యువర్ బాడీ. And then you should understand how to manage everything and how you can dance for a very long time. Andukane ikkada if you see a journey to strength and longevity in dance. So strong ga untu dance chestu for a longer time ela nu cheyagalavu ane dani meeda ee book anamata. సో మసిల్ స్ట్రెంగ్త్ ఏంటి, గుడ్ పెయిన్ ఏంటి, బ్యాడ్ పెయిన్ ఏంటి, ఏ అడవులో ఏది వాడుతున్నాం, అడవు చేస్తున్నప్పుడు which you are using, and so in your choreography how should you use so that you don't use the same trigger stress points again and again. That kind of thing. It's very helpful for dancers, especially Bharatnatyam dance. So ఎప్పుడు బయటకు వస్తుంది మార్కెట్లోకి? వచ్చేస్తుంది సార్. బిఫోర్ ద మూవీ కమ్స్ అవుట్ దిస్ విల్ కమ్ అవుట్. సూపర్. మూవీతో పాటు మూవీ కన్నా ముందేనా? మూవీ ఎప్పుడు అనుకుంటున్నారు? సో ఫెస్టివల్స్లో ఉంది మూవీ. సో ఒక 1 year తిప్పాలి ఫెస్టివల్స్ అంటే. యూ కెనాట్. అచ్చా, ఇవన్నీ అదే కదా, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది, సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది, అందులో మీది. ఎస్. So we have 3 awards. So we have DC SAF, that is DC South Asian Film Festival. That we got best debut film. And then India Independent Film Festival, we got the best woman made film. And then we had Global India International Film Festival, we got the best director award. Now Florida South Asian International Film Festival lo undindi adanamata. Ivalu telustayi oka 2 రోజుల్లో దాన్ని కూడా. సో మీ అందరికీ ఏంటంటే, మ్యామ్ ఇంద్రాణి దౌలూరి గారు చిన్నప్పటి నుంచి ఒక డాన్సర్ అని, దాని తర్వాత ఒక యాక్టర్ అనేసి, అండ్ యూఎస్లో సో ఆమె లైఫ్ గురించి మీరందరూ తెలుసుకున్నారు. కానీ మ్యామ్ మోడల్ కూడా, రైట్? మిసెస్ సౌత్ ఏషియా వరల్డ్, రైట్? 2022 or 23 if I'm not wrong. 2020 I think. 2020 just before COVID I think that was. Achha. Or after. So ela modeling loki ela ante Bangalore lo unnappudu I modeled. Achha. And I kept modeling something or the other, boutiques ano inkado print ano lekapothe something ano, even for hands I used to model.
Modeling, I think when I was in India, I think I did about 20 odd ads. నేను రాజీవ్ మెనన్ గారి యాడ్లో కూడా చేశాను, మంజుల్ సోప్ అని ఉండింది. సో యా, I mean, you love to be in front of the camera. You will find venues to be in front of the camera. You love to be on the stage. You will find different ways to be on the stage. So అలా కూడా మోడలింగ్ హ్యాపెండ్ అనమాట. సో బెంగళూరులో ఉన్నప్పుడు చాలా చేశాను అండ్ ఆల్ దట్. అండ్ దెన్ వెన్ ఐ మూవ్ టు US, I did not do much. I left everything and but not dance. Dance has always been adi koncham 1-2 years adjustment to, and then I started performing. Then I got pregnant, and then then I did my diploma in dance, and a bachelor's equal to adi chesin tarvata masters. So the thing has always been going on. Akkada malli untai kada, we had some signature collections. Yes. Netra boutique ani, they have also sponsored in this anamata, my clothes and all that. So vaalla daniki ads edo chestu podam. మీరు ఒకప్పుడు ఇండియాలో సారీ, మీకు ఇది చెప్పాలి. I was the first person ever to open a New York fashion week with dance, with Indian dance. Acha, okay. Bharatnatyam. Yeah. That is the first time it ever happened. My dream ani వాళ్ళకి చేశాను మేము. Not my dream. Anjali Fugat ani ఆమెకి చేశాను. So yeah, there have been some firsts, there have been some beautiful memories. The process, the journey is on. అంటే మనకు అంటారు కదా, స్పిరిచువాలిటీ మనకి హిందూయిజం ఏం నేర్పిస్తుందంటే చేస్తూ పో. దిస్ ఈస్ మీ ధర్మం ఎలా ఉందో అలాగా. వాట్ ఈస్ యువర్ కర్మ, ఇట్ కమ్స్ టు యూ. యువర్ ధర్మం నువ్వు కానిచ్చుకుంటూ పోవాలి. సో ఐ యామ్ అ డాన్సర్, గురు, యాక్ట్రెస్, ఐ యామ్ అన్ ఆర్టిస్ట్. నా ధర్మం ఎలాగో అలాగా ఏదో రకంగా తీసుకెళ్తూ ఉండాలన్నమాట ఈ ఆర్ట్ ఫామ్ని ముందుకి. సో అలాగా. సో దేవుళ్ళు పూజలు అంటే కూడా అంటే చాలా వ్రతాలు చేసేసేసి, హోమాలు చేసేసేసి, అది ఫాస్టింగ్ చేసేసి అంత లేదండి. బట్ నోట్లో నాంతూనే ఉంటారు. బికాజ్ ఐ డాన్స్ ఎవ్రీ డే. మై వర్షిప్ ఇస్ త్రూ డాన్స్. ఏదో దీపం పెట్టుకున్నామా, రోజు ఇదంతా చదువుకున్నామా అలా కాకుండా, సి ఐ థింక్ రిలీజన్ ఇస్ వెరీ పర్సనల్. Religion is extremely personal. How you pray to your God is up to you. Nobody should actually come and tell you. Needi నువ్వు ఎంత ప్యూరిటీతో, విత్ వాట్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ యూ కెన్, ఎలా దేవుణ్ణి ప్రార్థించుకుంటారో మీ భక్తి, మీ అది ఇట్ ఇస్ టు యూ అనేది దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో నాకు ఆల్వేస్ ఐ హ్యావ్ బీన్ వెరీ క్లోజ్ టు గాడ్, very spiritual, and that is how I get the energy also. సో ఒకప్పుడు మీరు ఇండియాలో చూసిన మోడలింగ్ ఇండస్ట్రీకి ఇప్పుడున్న మోడలింగ్ ఇండస్ట్రీకి సినిమాల డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. బాహుబలి తర్వాత వేరే అధ్యాయం, అంతకన్నా ముందు వేరే అధ్యాయం అన్నట్టు. సో ఈ మోడలింగ్ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి డిఫరెన్సెస్ కనిపించాయి? ఇప్పుడు ఎలా ఉంది ఇండియాని మీరు ఎలా చూస్తున్నారు? యూఎస్ నుంచి అయినా లేకపోతే అవును, అంటే ఇప్పుడు యుఎస్లో ఎంత ఫ్యాషన్ వీక్స్ అన్నీ చూశాను కదండి. సో ఐ హ్యావ్ సీన్ లైక్ పీపుల్ ఈవెన్ వేరింగ్ టిన్, పీపుల్ వేరింగ్ పేపర్, ఐవ్ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. But then who am I to judge? That is that person's creativity. That person wanted to, there is certain theme. They wanted to project something. They are working on it. Evevo wire leskuni, tin metal leskuni, చాలా రకాలుగా చూసాను నేను డ్రెస్సులు. అండ్ దట్స్ వాట్ ఐ సే, ఐ యామ్ నోబడీ టు జడ్జ్ దట్ క్రియేటివిటీ. మన ఇండియన్ స్టాండర్డ్స్ పెరిగాయి అంటారా? ఇండియన్ స్టాండర్డ్స్ పెరిగాయి సార్, డెఫినెట్లీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బికాస్ మరి యూఎస్ నుంచి ఇక్కడ నుంచి వాచ్ చేస్తున్నారు కదా, అరే మనం ఇంకా ఈ స్టేజ్కి రాలేదు అనేసి ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే ఎస్ మా అమ్మాయిలు కూడా మా అబ్బాయిలు కూడా ఇంకా కాంపిటీషన్ ఇస్తున్నారు? ఇప్పుడు ద మోడల్స్ ఐ సీ ఇన్ ద ఇంటర్నేషనల్ మోడల్స్ ఐ సీ ఆర్ మోస్ట్లీ వెరీ టాల్. Like I have seen women who are like 6, 6'1", 6'2", 5'10" కి తక్కువ ఉండరు మోడలింగ్లో. సో అట్లాంటిది మన వాళ్ళు అంత పొడుగు జనరల్లీ ఉండరు.
పొడుగ్గా ఉన్న వాళ్ళే యూజువలీ గో టు మోడలింగ్ జనరలీ. నేను కూడా ఐఎమ్ 5'7". ఫర్ ఇండియన్ యావరేజ్ హైట్ ఐఎమ్ టాల్. అక్కడికి ఐఎమ్ నాట్ టాల్, ఐఎమ్ యావరేజ్ అక్కడికి. సో ఐ హ్యావ్ టు వేర్ లైక్ a 6-inch heel and walk and all that, which I cannot, because I am, for me feet are very important, because feet are very important for a dancer. అందుకని కొన్ని చేస్తా కొన్ని లేదు. కానీ మోడలింగ్ డజంట్ హ్యావ్ టు బి జస్ట్ ద ర్యాంప్ వాక్ కదా, ఇట్ కెన్ బి లైక్ నేను ఫేస్ చేయొచ్చు, హ్యాండ్స్ చేయొచ్చు, లెగ్స్ చేయొచ్చు. మోడలింగ్ ఇస్ లైక్ ప్రింట్ యాడ్స్ చేయొచ్చు. జస్ట్ there's so much for makeup you can do. You can model for dresses, makeup, nails, different ways. So definitely our girls, our boys are doing well. సో తెలుగు మూవీస్ చూస్తూనే ఉంటారు మీరు. సో మీ ఫేవరెట్ హీరో? నాకు అల్లు అర్జున్ బాగా నచ్చుతారండి. డాన్స్ కాబట్టి డాన్స్ అనేసి. డాన్స్ I really like the hard work. I see his hard work. I really see how he has grown, and I respect that. I respect hard work, and I respect how you're again and again trying to change everything about you and trying to fit into the character. అచ్చా లగ్తా హై మేరే కో. నాకు రవితేజ గారు కూడా చాలా ఇష్టం. నాకు అసలు వెంకటేష్ గారు కామెడీ చాలా ఇష్టం. నాకు ఆయన టైమింగ్ అండి అసలు. ఐ లవ్ ఇట్. సో ఐ లవ్ అలా కాకుండా ఇంకా యాక్టర్స్ అంటే నాకు తనికెళ్ళ బన్నీ గారు అంటే చాలా ఇష్టం. చాలా వర్సటైల్గా ఉంటుంది ఆయన వాయిస్లో బేస్ వర్సటాలిటీ. ఆయన భక్తి ఎలా చూపించగలరో, విలనిటీ కూడా అలాగే చూపించగలరు, ప్రేమ ఎలా చూపించగలరు, అంటే భయం కదా. సో ఆయన అందుకనే థ్యాంక్ఫుల్లీ ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ హిమ్ ఇన్ ద మూవీ. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. సో హైదరాబాద్ గురించి ఫైనల్ క్వశ్చన్ తీసుకుందాము. ఒకప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి మీకు కనిపించిన చేంజెస్ ఏంటి? హైదరాబాద్ హ్యాస్ గ్రోన్ బై బాగా అమేజింగ్ గ్రోత్ అండి. రియల్ ఎస్టేట్ ఇస్ ఆసమ్. సో మీరు యూఎస్ లో ఉన్నా ఇటు వస్తుంటారు. ఇన్ యూఎస్ ఐ డోంట్ హ్యావ్ కాఫీ షాప్స్. ఐ గో టు స్టార్బక్స్. ఇట్స్ లైక్ వన్ బడ్డీ గో టు దేర్. అంతే కదా. లైక్ హియర్ ఐఎమ్ సీయింగ్ కాఫీ షాప్స్. ఇట్స్ లైక్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, అండ్ దెన్ యాజ్ యూ గో టువర్డ్స్ దట్ సైడ్ గచ్చిబౌలి, వెరీ వెల్ డెవలప్డ్. ఇట్స్ బ్యూటిఫుల్. ఐ మీన్ ఐ లవ్ ఇట్. I am actually loving this city now. I think after Mumbai, I think it's Hyderabad for a metro. Yes. Naku adavte ante before Bangalore anipicchedi. Bangalore I used to feel very cool because I love Bangalore. Akkada I grew for 4-5 years. I was there. I learned life there. So but still Hyderabad is rocking. It's awesome. Hyderabad is, you're doing a good job. Manake? Yeah. Thumbs up for you guys. సో ఫైనల్గా మూవీ గురించి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మూవీ రిలీజ్ ఎప్పుడవుతుంది అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? సో ఇది 1 year అనుకున్నామండి. వి స్టార్టెడ్ ఆగస్ట్, వి ఎండ్ ఆగస్ట్. సో టీజర్ లాంచ్ ఇప్పుడు చేయాల్సిన అవసరం మరి అంటే ఇది టీజర్ లాంచ్ చేసుకుని, ఆడియో 5 songs ఉన్నాయి, లిరికల్ చేసుకుని, సోషల్ మీడియా మీమ్స్ చేసుకుని, ఇవన్నీ ఉంటుంది కదా ప్రాసెస్. ఇంకా 4-5 నెలల ముందు అయితే ఎట్లాగైనా స్టార్ట్ చేయాలి కదా సార్ అది. అండ్ దెన్ మాలాంటి మూవీస్ కి వీఆర్ స్మాల్ మూవీస్, రైట్? సో వీ హ్యావ్ టు కీప్ పుషింగ్ ఇట్. కంటెంట్ ఉన్న మూవీ, స్మాల్ మూవీ, వీ హ్యావ్ టు డూ అవర్ వర్త్ బికాస్ పీపుల్ డోంట్ నో అస్. So we have to start putting things out and people should understand. లేకపోతే సడన్ గా 1 month వచ్చేసి టీజర్ వచ్చేసింది, 1 month లో మూవీ వచ్చేసి nobody knows. ఓహో దీని గురించి ఏదో చెప్తున్నారు అంటూ అట్లీస్ట్ ఒక అవగాహన అయితే వస్తుంది కదా. అదనమాట. సో హోప్ఫుల్లీ ఇన్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ హోప్ఫుల్లీ. అంటే మాకు థియేటర్లు కూడా ఇవ్వాలి. పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి దసరా టైంలలో, థియేటర్లు ఉండవు. సో అదంతా ఇంకా దట్ ఈస్ ఆల్ ద బిజినెస్ దట్ హ్యాపెన్స్ అరౌండ్ ద టిన్సల్ టౌన్. సో రైట్ అండి, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. మూవీ సక్సెస్ అవ్వాలి అండ్ ఈ 1 year జర్నీ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇది మన స్మాల్ చిట్ చాట్. స్మాల్ అనేసి కాదు, నేను చాలా చిన్న చిట్ చాట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా, జస్ట్ ఫేస్ టు ఫేస్ చేద్దాం అనుకున్నా. బట్ కంటెంట్ ఇంత స్ట్రాంగ్గా ఉంటే మనం చిన్న ఇంటర్వ్యూస్ అయితే చేయలేమనేసి అయితే అర్థమైంది.
సో ఇంద్రాణి గారు థ్యాంక్స్ అండి. నమస్కారం, థ్యాంక్ యూ. జై హింద్.